మా పిల్లలకి అది యూట్యూబ్ నుంచి వచ్చింది అనుకుంటున్నారా? రాలేదు, వాళ్ళే తయారు చేసుకున్నారు. ఎందుకో పాపము దాని వెనుక కూడా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీ ఏందో నేను మీకు చెప్తా, వినండి. పిల్లలు లేస్తారా, పొద్దున 8 వరకే ఆటో వచ్చేస్తుంది. తినురి 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 అంటే ఏదో తింటున్నాం అని కొద్దిగా తినేసి పరిగెత్తుకుంటూ వెళ్తారా. అక్కడ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రోబోటిక్స్, ఐఐటి అనుకుంటా ఎన్ని సబ్జెక్టులు అది వచ్చేస్తారు. సాయంత్రం వచ్చినాక మళ్ళీ పోనీ కొంచెం ఫ్రెష్ అవుతారా లేదా, మళ్ళీ హోంవర్క్లు, మళ్ళీ చదవడం. అందులో మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్స్ వేసుకోవడానికి వాళ్ళకి దొరికేది పాపం కాస్త ఒక 20 నిమిషాల టైం దొరుకుతుంది. ఆ 20 నిమిషాల్లో ఇప్పుడు ఏది ట్రెండ్లు ఉంది, ఏ రీల్ చేయాలా, ఏదైతే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏ టైంలో చేయాలని టైంని దీన్ని అన్నీ మేనేజ్ చేసుకుంటూ కష్టపడి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ మేకప్ వేసుకుంటూ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు పెడితే వాళ్ళకు యూట్యూబ్ నుంచి ఇది రావాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడి పెడితే వాళ్ళకి ఎంతకీ రాదు. అందుకోసం వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, మనకి యూట్యూబ్ నుంచి ఇప్పుడు వస్తుందో ఏమో అని అనుకున్నారు. ఆయనతో ఏం చేసిర్రు, వాళ్ళే తయారు చేసుకున్నారు. ఇది ఆర్టిఫిషియల్గా సేమ్ యూట్యూబ్ నుండి వచ్చినట్టే ఉన్నది. అందరింటికి వచ్చిన వాళ్ళు కూడా మీకు వచ్చిందంటే అవును మాకు యూట్యూబ్ నుండి వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఎవరైనా డిసప్పాయింట్లో ఉంటే ఇట్లా తయారు చేసి పెట్టుకోరు, మీరు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ స్టోరీ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.